అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏట్లా దునుకుదామని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావని అంటున్నా గంతే. ఈ పిల్లకి చెవుడు గిట్లనా ఎట్లా ఏమోరా, ఈ వానలకు నడుచులేమో గానీ చెవులు కూడా చక్కగా వినిపిస్తలేవు. నిన్న కూడా ఇంట్లో గిట్లనే పరేషాన్ అయింది. ముచ్చట్లు ఎప్పుడైనాక గుర్తు చేయి, మందుగోలు ఇస్తా గానీ. అవును గాని నేను సెక్రటేరియట్ లో ఎప్పటి నుంచో మీటింగ్ పెడదామని అనుకుంటున్నా. ఎట్లుంటదంటావు? ఏందమ్మా? అదే సచివాలయం ఉన్నది కదా, దాంట్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. నువ్వేమన్నా మంత్రివా లేకపోతే పెద్ద ఆఫీసర్వా? సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టేందుకు మళ్ళా అది ఆఫీసర్లను పిలిచి. మరి జగ్గారెడ్డి అన్నకు ఏం పదవి ఉన్నది సర్కార్లా? అన్న పెట్టంగా లేదుగా, నేను పెడతానే ఉన్నదా? జగ్గారెడ్డి సచివాలయంలో మీటింగ్ పెట్టిండా? అవును, చూడు నువ్వే. చూసిరా జగ్గారెడ్డి కథ ఎట్లున్నదో. అన్న ఎమ్మెల్యే కాదు, కనీసం సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాదు. అయినా తెలంగాణ సర్కార్ కు గుండెకాయ సెక్రటేరియట్ లా కూర్చొని అధికారులతోని రివ్యూ మీటింగ్ పెట్టిండు. అయినా సచివాలయంలో మంత్రులకే కదా సాంబార్లు ఉండేటికి, అన్నకెక్కడదని అంటారా? ఇంకెక్కడిది? మంత్రి శ్రీధర్ బాబు కేటాయించిన సాంబార్లనే కూర్చున్నాడు. నాకు ఎట్లా అంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతుందో ఇప్పుడు రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. దీన్ని పదే పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్ ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టేట్ చూడండి మీరు. ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ ప్రైవేట్ నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే. చేతుల పవర్ లేకున్నా ఎటువంటి హోదా లేకున్నా చక్కగా సెక్రటేరియట్ లో కూర్చొని ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తున్నాడు. ఆర్డర్లు ముచ్చట సిఎస్ గారికి తెలిసి ఎవరయ్యా ఈ సాంబార్ తాళాలు తీసింది, మీరెట్లా పోతారు మీటింగ్ కని ఆఫీసర్ల మీద గట్టిగానే గరమైందట. అవునే అన్న, ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్ పెట్టేందుకు? అయినా పబ్లిక్ కు మంచి చేయాలన్న నీ మంచితనం ముంగట ఇవన్నీ పోతాయి గాని పాపం నీ మీటింగ్ వచ్చినందుకు ఆ ఆఫీసర్లకు ఎన్ని మొట్టికాయలు వేస్తారో మొమ్మలో ఇస్తారో కదా. చిన్నప్పుడు మేమేం చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం అని చూసేందుకు హెడ్ మాస్టర్ సార్ వచ్చేటోడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు పట్టింపు చేస్తున్నారు గానీ సర్కార్ బల్లంటే ఎందుకురా, అందరు పట్టింపు చేస్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోతున్నారు. వాళ్ళు పోవుడు కాదు, వాళ్ళ పిల్లల్ని సర్కార్ స్కూళ్ళల్లో హాస్టల్ పెట్టినప్పుడు చెప్పు. అది జరగని పని గాని మరి ఇక హాస్టల్ ఎట్లా బాగుపడతాయి చెప్పు? కిందనో మీదనో పడుకుంటా ఇగో మంచి చేద్దామని గిసార్ బయలుదేరిండు. ఏ సారు? ఈ నడుమ సర్కార్ హాస్టళ్లల్లా ఫుడ్ పాయిజన్లు, పిల్లల పానాలు సుస్థి చేసి అంత ఆగమాగం ఉన్నాయని చూస్తున్నాం కదా. ఇక మంత్రి జూపల్లి సారు సంక్షేమ హాస్టళ్ల సక్కదనాలు చూసేందుకు బయలుదేరిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న హాస్టళ్లకు నిద్రకు పోయిండు. ఓహో, మంచిగానే లుంగి టీ షర్ట్ వేసుకొని అన్నాడు కదా. ఓ సారు, పండుకునుడేనా? పిల్లలను ఏమన్నా అడిగేది ఉన్నదా? దీర్ఘచతురస్రాకారం rectangle area. How you measure it? సూత్రం ఏంటి? నైన్త్ క్లాస్ చెప్పవరా చిన్న. మంత్రి గారు ప్రశ్నలు అడుగుతుంటే 9వ తరగతి చదువుతున్నవాట కదా, చెప్పు. వచ్చి వీనికి సమాధానాలు వేస్తలేవు. రేపు పరీక్షలో ఏం రాస్తాడో ఏమో గానీ ఇంకోటి ఏదన్నా అలకటి ప్రశ్న ఉంటే అడుగురు సారు. అంత గొట్టు ప్రశ్నలు అయితే పిల్లగానికి కష్టం అవుతున్నది. గాని 10 అడుగులు 10 అడుగులు 10 ఇంటూ 10 వైశాల్యం. 10 ఇంటూ 10 ఎంత? 10 అడుగులు పొడవు, 10 అడుగులు పొడవు, 10 అడుగులు ఎంత? 20 అడుగులు. 20 ఇంటూ 20 400.
వానికి సమాధానం తెలుసు కావచ్చు కానీ అందరు నేర్చుకుంటారని చెప్తలేడు కావచ్చు సారు. ఇక పొద్దుగాల లేచి బ్రష్ చేసుకుని నాస్టా కూర్చున్నారు. ఇక అటెంక బ్రేక్ఫాస్ట్ అయినాక ఫైళ్ళని చెక్ చేసి ఇక వానలు పడ్డాయి కదా, పాడైన పంటలను చూసి వాళ్ళను మందలిచ్చిండు. మంత్రులు ఇట్లనే సంక్షేమ హాస్టల్లో నిద్రలు చేసే ప్రోగ్రాములు పెట్టుకుంటే జర ఫుడ్ పాయిజన్లు తగ్గుతాయి కావచ్చు కదా. నేను లోకం మీద ఉన్న చిత్రాలను ఎన్ని చూపెట్టినారా జనాలకు. అబ్బో తమరు లోకానికి అందించిన ఛాయాచిత్రాలేందో 1 2 3 లెక్కెత్తుందయ్యో తుస్సు. తుస్సుకిస్తాను అన్నావనుకో మంచిగా చెప్తున్నా. మరి లేకపోతే ఏంద్రా ముచ్చట చెప్పకని పొంకనాలు చెప్పుకుంటావు. నా రీల్స్ లో అన్ని ప్రదేశాలను చూపెట్టినా వాటి గురించి చెప్పినా కానీ ఒక్కటంటే ఒక్కదాని గురించి చెప్పలేదు చూపెట్టలేదు. దేని గురించో? నేను చెయ్యని పనిని అనంతపురంకి వెళ్ళి ఒక చెల్లె చేసింది. అరే ఏందని అంటే అనంతపురం చెల్లె అని అంటావు? కమాన్ రా చెల్లె వచ్చి ఏం చేసినావు చూపెట్టు. ఆంధ్రాల ఫ్రీ బస్సు షురువైన తర్వాత ఆనిముత్యాలు జాతిరత్నాలు ఇంకా బయటికెళ్తలేరు అని అనుకుంటూనే ఉన్నారు. ఇగో అంతల్నే అనంతపురం జిల్లాల తలుక్కున మెరిసింది ఈ బుజ్జమ్మ. చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు షురు చేసిన ఈ పథకానికి ఈ చెల్లమ్మే బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇప్పుడు ఎవరైనా అక్కరుంటనో అవగారింటికి పోతారు, తీర్థయాత్రలకు పోతారు. కానీ ఈ బుజ్జి ఓ బుజ్జి ఎందుకు పోతున్నావో చెప్పురా. మా నీ కోసమే మా కట్లపొడి, నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా, కట్లపొడి ఆకులు ఒక్క పేర్లు అన్ని తీసుకొని వచ్చి ఫ్రీ బస్ ఆధార్ ఉంటే పోలు మా చాలా అంతే. నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలని నాకు తెలియదు నిజమేనా అని. నిజంగా బస్సు దగ్గర ఉన్న బస్సు లోపల పోతున్నాను చూడు, నువ్వు నమ్ముతావు కదా, నీకోసమే అనంతపురం పోతున్నా. ఇన్నరా అమ్మకు ఇష్టమైన కట్ల పొడి ఆకులు పట్టుకపోయేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి పోతున్నా అని రీల్ చేసి పెట్టింది. ఒక్క గంటలనే చెల్లె చేసిన ఈ రీలు భూమి తిరిగినట్టే గిరా గిరా తిరిగింది, మస్తు ఫేమస్ అయింది. జనాలు కూడా మా తల్లే మా లక్ష్మే వాడకం అంటే ఇగో గిట్లుండాలని కొందరంటే ఫ్రీగా వస్తే మనోళ్ళు ఎక్కడికంటే అక్కడికే పోతానని అంటున్నారు. మొత్తానికి స్త్రీ శక్తి పథకానికి నీ వంతు ప్రచారం చేసినావు పోషెల్లే. బాబు గారు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయాణానికంటే నీ ప్రయాణానికే ఎక్కువ లేకులు వచ్చినట్టు కొడుతున్నాయి అని అంటున్నారు జనాలు. నా దేవుని మొక్కులు అట్లనే పోతున్నాయి, ఎన్నో మొక్కినా. ఏం మొక్కినావు గంతగానం? ఇక అవి చెప్తే ఒడిచేటి కావు గానీ ఖర్చులు అయితే గట్టిగానే ఉన్నాయిరా. నీ మొక్కులన్నీ ఆపద మొక్కులే, మళ్ళా చిక్కులు వచ్చినప్పుడు దేవుళ్ళు గుర్తుకొస్తారు. ఏం చేసుడురా, రూపాయిన్నర సంపాదనకు 2 రూపాయల ఖర్చు ఉండే. అబ్బ పిల్ల, రూపాయిన్నర సంపాదన పైన ఆటాన మందం కూడా ఖర్చు పెట్టదు గానీ 2 రూపాయలు ఉంటదట ఖర్చు, 2 రూపాయలు. ఈ నెలలో ఆన్లైన్ అంగట్లా ఇన్ని డ్రెస్లు ఆర్డర్ పెట్టినా చెప్పు. మరి నువ్వు కొనుక్కునేందుకు పైసలు వస్తున్నాయి, దేవునికంటే వస్తలేవా ఎట్లా? దేవునికి కూడా చీర సారా కదా పెట్టాలే. అంతేగాని అయ్యో మర్చిపోయినా కదా, ఎమ్లడ రాజన్న ఇంటి ఆమెకు ఒక భక్తుడు ఏం తెచ్చిండో చూడు. ఓషి తాంబూలంలా ఏమో అగ్గి పెట్టే లెక్కున్నది అని చూస్తున్నారా? గిన్లనే ఉన్నది రాజరాజేశ్వరి దేవికి భక్తుడిచ్చిన కానుక. అది ఏందో ఇప్పే అన్న చూస్తారు మా వాళ్ళు కూడా, మీరు అమ్మవారికి ఏం తెచ్చిండ్రు అనేది. ప్రతి ఏడాది వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అగ్గిపెట్టెల చీరను ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే సందర్భంగా ఈనాడు ఈ అగ్గిపెట్టెలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు స్వామివారికి సమర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా ఇలాంటి కళాత్మకంగా ఎన్నో తయారు చేస్తానని స్వామివారి కరుణ కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి అగ్గిపెట్టెలిమిడే చీరనా? అబ్బా సూపర్ అన్న నీ ఐడియా. చీర కూడా బాగున్నదే అన్న. అమ్మవారికి అగ్గిపెట్టెలిమిడే చీర తెచ్చిన గీ అన్న పేరు విజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికుడు. 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 250 గ్రాముల బరువున్నది. పట్టుదారం బంగారు జరీతోని మొత్తం 21 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిండట. ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తా, అక్కడికి పోదామని మాత్రం అన్నది చెప్తాను. నీ టేస్ట్ తగ్గట్టే ఉంటాయి కదా ఆ ప్లేస్లు కూడా. అయినా నేను చూపెట్టిన కాడికి నేను దోలుకపోతున్నా గానీ నన్ను నువ్వు ఎక్కడికన్నా దోలుకపోయినావా? మొన్న లక్నవరం పార్కులు ఎక్కడనే ఉండదని లక్క పిడతలు దొరికే పార్కు కొట్టుకుపోయినావు. అన్నిసార్లు అట్లనే ఉంటదా ఎట్లా చెప్పు మరి, ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోతావు? బాహుబలి అది పట్నంలోనే ఉండే, నువ్వేం పట్టుకపోయేది? పట్నంలో లేదు, ఏజెన్సీలా. అది అల్లూరు జిల్లాలో ఉన్నది చూడు. సినిమాలో చూపెట్టిన జలపాతాలని అనుకునేరు, అవి గ్రాఫిక్స్, ఇది నిజం. అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం తారాబ్లున్న బాహుబలి జలపాతాలు ఇవి.
కొండ మీదకెళ్లి వారుతున్న పాలనురుగులను చూస్తుంటే కండ్లకు ఎంత సంబరంగా ఉన్నదో కదా. ఇక్కడికి బస్సు పట్టుకొని కారు పట్టుకొని పోలేము, మరి ఎట్లా అనంట్రా? ఇగో గిట్లా వాగులు వంకలు దాటుకుంటా బురదల నడుచుకుంటా పోతే ఇక్కడికి ఏరుకుంటాం. మళ్ళా ఇక్కడ తినేటందుకు ఏం దొరకకపోయినా ఈ బాహుబలి జలపాతాలను చూస్తున్నంతసేపు ఆకలే అనిపించేదట. అగో అట్లా మైమరచిపోవచ్చు అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు. కీడెంచి మేలంచమన్నారు వెనకట్నే కాదు ఇప్పుడు కూడా గదే చేయాలి. అయినా ఎప్పుడు వెనకట అంటావు. పైసల కాలంలో పుట్టినవా పావల కాలంలో పుట్టినవా? నువ్వే కాలంలో పుట్టినవో. మనదంతా 10 రూపాయల బిల్ల టైం, నీలక చీప్ కాదు నేను. ఆహా, అప్పట్లా 10 పైసలకున్న ఇలువ కూడా లేదు. ఇవాళ 10 రూపాయల బిల్లకు ఏది చీపో నీకే తెలవాలి. అబ్బో పట్నంలో పెద్ద లాజిక్. ఏదో కీడు మేలు అన్నావు కదా, గది చెప్పు ముందుగాల. అర్రే గదే చెప్తుంటే నువ్వే యూటర్న్ తిప్పినావు, మళ్ళా మొదటికే వచ్చినావు. చూడుగటు కీడెంచుడు కాదు, పెద్ద ప్రమాదమే ఉన్నట్లున్నది రేపటి పౌరుల బతుకుల మీద. పీర్ల సావిట్లా బడేందుల్లా, ఇంకో తాన్నేమో గణేష్ మంటపంలా. ఎటు పోతున్నాయో మన బుజ్జిగాల భవిష్యత్తు కథా చిత్రాలు. గయంటే ఖాళీగా ఉంటాయి కాబట్టి కలిసి వచ్చింది, లేకుంటే చూడుండ్రి బల్లెట్లున్నాయో. గీ వానల కాలంలా పైకప్పులు అటు ఇటు అయితే ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. గందుకే పంతుళ్ళు తెలివెమ్మటి ముందు చూపుతోని గీ ఆలోచన చేసిండ్రు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలా పరిస్థితి గిట్లున్నది. ఏ గిదే మండలంలా 2 ఊర్ల గీ తీర్ల పాఠాలు చెప్తున్నారు. ఒక చోట నేమో పీర్లను నిలబెట్టిన చోటనే బుడ్డగలను కూర్చోబెట్టిండ్రు. ఇక ఇంకో చోటనేమో వినాయకుని నిలబెట్టిన చోటనే పాఠాలు చెప్తున్నారు. వినాయక మందిరానికి వచ్చిన మా బడికున్న విఘ్నాలు తొలగిపోవట్లేదు అనబట్టే. పాపంగానులా చదవక ముందు కాకరకాయ, బగ్గ చదివినాక కీకరకాయ అన్నారట నీ బోటోళ్ళు. ఆహా అంటే అన్నావు గాని ఆ మాట ఎంత మంచిగా ఉంది. బగ్గ చదువుతాడి మా బల్లె పంతులు కూడా ఎప్పుడు అనలేదురా నన్ను. ఓహో, మన ఎవ్వారం ముందే కనిపెట్టిరన్నమాట పంతుళ్ళు. నా ప్రోగ్రెస్ కార్డు గురించి నీకెందుకు గాని ఇంతకు ముచ్చటేందో చెప్పు. కంపాక్స్ పెట్టలా గన్నిగనం సామాన్ ఎందుకుండేటియో, అవిటితోని ఏం చేసుకోవాలో తెలియకుంటేనే ఏటాగోని 5-6 డబ్బాలు ఆగం పట్టించిన వాళ్ళు బగ్గనే మంది ఉంటారు. కానీ గవిట్లా ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయులా, అప్పుడు నేర్చుకుంటేనే గిట్లా పనితనం చూపెట్టచ్చు. ప్రకాశం జిల్లా కంబం దిక్కు ఒక చిరుత పులి షికారు చేస్తున్నదట. జనాలు అదిగో పులి అని అంటే ఇదిగో తోకని తిరుగుతున్నారు. కాపాడుని సార్లు అని ఆఫీసర్లకు ఫోన్లు కొడితే ఊరి కొనకు తిరుగుతున్నాయిలే, పరిశాన్ కాకుండ్రి, దూరంగానే ఉంటున్నాయి కదా అని ధైర్యం చెప్పిండ్రట. దురదలు ఉడుతున్నాయి, గోళ్ళు అరిగిపోతున్నాయి అని అంటే గోళ్ళు వెరిగా మందిచ్చినట్లే ఉన్నది కథ. ఊరి కొనకు తిరిగే పులి కొనకే ఉంటదా? ఊళ్ళ కచ్చేతందుకు పర్మిషన్ కావాలని ఆగుతాయా ఎట్లా? ఏమోనుల్లా, జనాలు జర భద్రంగా ఉంటేనే మంచిది. కానీ సార్లు చూడుండ్రి, వానాకాలంలో కూడా దాని పాదముద్రలు కనిపెట్టిర్రంటే ట్రాపింగ్ కెమెరాలతోని జల్దీనే దాని భర్తం పడతారు కావచ్చు. పట్టి బోన్లేస్తే జనం కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.